పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువును కర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. సిరిల్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు సంధ్యారాణికి గవర్నమెంట్ నర్సుగా జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు జోయల్ సంధ్యారాణి. సిరిల్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. భావిక పండురంగయ్య నెరేళ్ల 2 నెలల బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా, ఇక ముందు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారి తల్లిదండ్రులు, అలాగే మార్నేని అనీష్ ప్రభు, మార్నేని అన్విత్లకు ఎగ్జామ్ విషయంలో దేవుడు వసగిన దీవెనలకు బట్టి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, మంచి ప్రవర్తన కలిగి జీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎం కరుణాకర్ మాధవి కుటుంబం. అలాగే రియానా జెషిల్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, మంచి చదువుల కొరకు రిచర్డ్కి పిఆర్ వచ్చినట్లుగా, జూలియానాకి పర్మనెంట్ జాబ్ వచ్చినట్లుగా, జాయిస్ కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ఫెలిషా మంచి చదువులు, మైకిల్ బిజినెస్ అభివృద్ధి, అడోరా మంచి చదువుల కొరకు, 2వ సంతానం కొరకు, బెన్నీ తాగుడు మానివేసినందుకు కృతజ్ఞతగా, దీపికా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు బెన్నీ కుటుంబ సభ్యులు. రియానా జెషిల్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే థామస్ శిల్పా మేరీ 3వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు థామస్ శిల్ప 3వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. జి రియాన్స్ రెడ్డి 5వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు బి రాజారెడ్డి సునీత కుటుంబం. జి రియాన్స్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్. అల్లం సుధాకర్ రెడ్డి 5వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, సలిపిన్లా చిన్నమ్మ రాయపరెడ్డి ఆత్మలు మోక్షరాజ్యం చేరినట్లుగా, అల్లం రాణి కస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, అల్లం సిరి శృతి చదువులలో రాణించినట్లుగా దేవుని జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అల్లం మేరీ. అలాగే బి మోసెస్ మరణించి 40 రోజులు అవుతుండగా అతనికి ఆత్మశాంతి కలిగినట్లుగా, అతని ఆత్మ పరలోకం చేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు మేరీ లియో కుటుంబం. వీరందరితో పాటు తెలుగు అడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశమును రాబోయే రోజులలో ఇక్కడ కర్ణాటకలో జరగబోతున్నటువంటి ప్రోగ్రామ్ని ప్రభు ఆశీర్వదించమని భక్తితో కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇర్మియా 31:35లో నేను అలసిపోయిన వారికి ఓదార్పును ఒసగదును, ఆకలి వలన కృషించిన వారికి ఆహారముతో సంతృప్తి పరతును. Jeremiah 31:35 says, I comfort those who are tired, and those who are hungry, I feed them with my love. మొదటి గుర్తులో మార్కు సువార్త 5:34లో యేసు ఆమెతో, రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ స్వస్థతను పొందే ముందు ప్రభు పలికిన మాట, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. మార్క్ 5:34 దిస్ లేడీ బికాస్ ఆఫ్ ద హెమరేజ్ ఫర్ 12 years lost all the health, money, everything. She lost peace too. That's why the Lord told her, your faith has healed you. Go in peace. మీ జీవితంలో అనారోగ్యం మాత్రమే కాదు, అశాంతి నుంచి కూడా దేవుడు ఈ గడియలో స్వస్థపరచి దీవించునుగాక. భక్తితో పాడి అదే శాంతి, సమాధానం, ఆరోగ్యం మనందరికీ కలగాలని పాడుదాం. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వ శక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్నో కష్టాల మధ్యలో కూడా యోబు తన జీవితంలో విశ్వాసంతో పలికిన మాటలు చాలా ఉన్నాయి. దానిలో ఒకటి ఇప్పుడు చదవబోయేది యోబు 5:9. అతడు మనము గ్రహింపలేని మహాకార్యములు చేయును, అతని అద్భుత కార్యములకు అంతమే లేదు. Job chapter 5:9. There are many confession of faith by Job in his difficult moments. One of that is Job 5:9. He says, God will do what we cannot imagine. He does great things, miraculous things, for which there is no end for it. దేవా, ఈ వాక్యానుసార మహాకార్యములు అద్భుత కార్యములు మా ఇంటిలో జరగాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్కు నెరవేరునుగా. ఆమేన్. భక్తితో ప్రవచన రూపంలో పాడుదాం, స్తుతిస్తాం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అద్భుత కార్యములు మీకు జరగాలని భక్తితో ప్రార్థించాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సిరాక్ గ్రంథం 4:10లో ఈ వాగ్దానం కూడా మనల్ని ఓదార్చే మాటలు. అనాథులకు తండ్రివలే ఉండుము, అప్పుడు నీవు మహోన్నతుడైన దేవునికి పుత్రులకు అగుదువు. అతడు నీ సొంత తల్లి కంటే కూడా అధికముగా నిన్ను ప్రేమించను. సిరాక్ చాప్టర్ 4:10. He is a father to the orphans. He loves you more than what your mother can do. దేవా, తల్లి కన్నా తండ్రి కన్నా దేవుని ప్రేమ మిన్నా అని ఒక పాట పాడుతుంటారు.
దానిని తలంచి పాడే పాట ఈరోజు తల్లిగా ఉండుమని, తండ్రిగా ఉండుమని, పెంచే దాదిగా ఉండుమని ప్రభుని ప్రార్థన చేసి పాడుదాం. తండ్రికి ఉన్న బాధ్యతతో మనందరికీ ఏదైతే కావాలో పరలోక ఆహారం కూడా ఇచ్చే దేవుడు భక్తితో పాడి స్తుతిస్తాం. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదివి నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదివి నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. తండ్రి వలె తల్లి వలె దీవించుటకు వేచి ఉన్న దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేయర్ ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్, సంరక్షణ కోసం ప్రతిరోజు చేసే ప్రార్థనను ఈరోజు మీకోసం, కుటుంబం కోసం, సమస్త మానవాళి కోసం అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. కీర్తన 41 వచనంలో, నేను గంపెడాశతో
ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉంటిని. Psalm 40 verse 1. With a great desire I waited for my God. నిర్గమకాండం 34వ అధ్యాయం 35వ వచనంలో ఇజ్రాయేలులు మోషే ముఖము ప్రకాశించుటను గమనించుచుండిరి. అతడు మరల ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ముఖమును కప్పుకొనేవాడు. తిరిగి దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ మహిమతో తిరిగి వచ్చేవాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రకాశం, ఆ వెలుతురు మనందరిలో వచ్చునుగాక. దేవా, అందరూ ప్రకాశించే దినముల కోసం వేచి ఉండగా కుటుంబంలో పిల్లలు ప్రకాశించాలని, కుటుంబంలో ఆర్థికంగా ప్రకాశించాలని, బంధకాలు తొలగిపోయి కట్లు విప్పబడి స్వతంత్రమును, నిజమైన స్వతంత్రాన్ని అనుభవించడానికి వడకాలికలు జరుగుతుండగా ఆ ప్రజలను అలాగే ఆన్లైన్లో చూసిన అందరినీ విడిపించమని భక్తితో పాడి స్తుతిస్తాం. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరూ కూడా కుటుంబముగా ప్రకాశించే దినముల కోసం భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు రాకడ ద్వారా మనకు లభించే వరములు అనేకమైనవి ఉన్నాయి. ప్రవచన రూపంలో యెషయా 650 సంవత్సరాల ముందే ప్రకటించాడు. అందుకే ఇక్కడ ప్రకటించేదాన్ని ముందుగా మీ ఇంటిలో జరగబోయే అద్భుత కార్యములు. దే ఆట్ టు బిలీవ్ ఇట్, దట్స్ ఆల్. మీరు విశ్వసించాలి, అంతే. విశ్వసించే వారికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్పాడు. అలాంటి ఒక ప్రవచనం యేసు జీవితంలో నెరవేరింది, మీ జీవితంలో కూడా నెరవేరునుగాక. యెషయా 9:2. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. Isaiah 9:2 is a prophecy in the life of Jesus. Before that happens, Isaiah 650 years ago, he declared the prophecy. You are also given everyday prophecy. Prophecy means what's going to happen to you, God declares ahead of time. ఆయన జీవితంలో జరిగినది మీ జీవితంలో కూడా జరగాలి. Yes, every prophecy will come to true. Isaiah 9:2. Those who are in darkness,
దే రిసీవ్డ్ గ్రేట్ లైట్. మీ ఇంటిలో ఆ వెలుగు వచ్చునుగాక. ఆమేన్. చీకటి అంటే అంధకార శక్తులు, అవన్నీ ఈ వెలుగులో కాలిపోవునుగాక. ఆమేన్. మీ ఇంటికి దైవరాజ్యం వచ్చునుగాక. ఆమేన్. వెలుగు వచ్చే రోజుల కోసం పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. చీకటిని తొలగించే దేవుడు నీవే, చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు நீங்க இருக்கையில நாங்க சோர்ந்து போவதில்லை. எல்லாம் நீங்களே பார்த்து கொள்வீங்க, எல்லாம் நீங்களே பார்த்து கொள்வீங்க. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు దేవా. ఆ విశ్వాసముతో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగించే మునుపు తెలుగుడకంలో పాల్గొంటున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. వాళ్ళు రేపు ముగించుకొని వెళ్ళబోతున్నారు. ఆ టైం లోపల కట్లన్నీ విప్పబడాలని ప్రభు దగ్గర ప్రార్థించండి. 29, 30, 31 3 రోజులు 9:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరుగుతున్న కర్ణాటక బెల్లారి ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర జూబిలీ మహోత్సవ ఆ స్వస్థత మహాసభను దేవుడు దీవించమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. అలాగే వచ్చే నెలలో 3వ ఆదివారం అమ్మ మరియ తల్లి జన్మదినోత్సవాన్ని ఇక్కడ ప్రదక్షిణ రూపంలో కొనియాడబోతున్నాం. ఇవన్నిటిని తలంచి మీరు ప్రార్థించండి. రండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తు: దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో అద్భుతాలు ఎదురు చూస్తూ వచ్చిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం కోసం విలపిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిఆర్ మరియు వీసా విషయంలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవితంలో విరక్తితో నమ్మకాన్ని కోల్పోయిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సజ్జా నుండి ఏదో ఒక వస్తువులు తీసుకుంటున్నప్పుడు అలా అది మీ మీద పడి ఏదో ఒక దెబ్బ తగిలింది. అలాంటి ఒక వ్యక్తిని ప్రభు ఇప్పుడు ఆశీర్వదించి ఆ వేదన నుండి ఇప్పుడు ఆ వ్యక్తికి విడుదలను, విముక్తిని దయచేస్తూ ఉన్నాడు. అర్చన, దీపిక, ఋత్విక్, మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నాడు. ఒక కాలు మరి ఒక వ్యక్తితో డాక్టర్ చెప్పారు ఇది ఇన్ఫెక్షన్ అయిపోయింది, తీసేయాలని. కానీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి. అప్పుడు ఆ వ్యక్తి అద్భుత రీతిగా డాక్టర్ను వాడుకొని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండును
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ కరుణ జపమాలలో భక్తితో పాల్గొన్న మీ అందరినీ అలసిపోయిన విషయంలో ఓదార్పును దయచేసి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit, all that you are tired of those problems, may the Lord give you comfort and rest and perform miracle in Jesus' name we pray. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. God bless you.